వింటర్ ఆర్క్ అసలు వింటర్ ఆర్క్ అంటే ఏమిటి? వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అంటే ఏమిటి? ఈ రీసెంట్ డేస్లో ఎక్కడ చూసినా మనకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఎక్కడ చూసినా మనకు వింటర్ ఆర్క్ అనే పదమే కనిపిస్తుంది. మొత్తానికి వింటర్ ఆర్క్ అంటే ఏమిటో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వితౌట్ ఎనీ సోది లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేసికల్గా వింటర్ ఆర్క్ అనే వర్డ్ ఉంటుంది కదా, అది ఎక్కువ యానిమే లవర్స్కి అయితే తెలిసి ఉంటుంది. సో ఆర్క్ మీనింగ్ ఏమంటే ఒక పెద్ద స్టోరీలో చిన్న పార్ట్ని ఫోకస్ చేయడం. యానిమేలో ఎట్లుంటుంది అంటే మొత్తం స్టోరీలో వన్ క్యారెక్టర్ బిల్డ్ కోసము ఒక సమ్ పార్ట్ని ఫోకస్ చేస్తారు. దాని మీనింగే ఆర్క్ అంటే. నాట్ ఓన్లీ క్యారెక్టర్ బిల్డ్ అనమాట, యూ కెన్ క్యారెక్టర్ మీద వర్క్ చేయొచ్చు, ఎమోషనల్స్ మీద వర్క్ చేయొచ్చు, ఏదైనా ఒక సమ్ పార్ట్ని ఫోకస్ చేయాలంటే దాన్ని ఆర్క్ అంటారు. సో వింటర్ ఆర్క్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇది మెయిన్లీ వింటర్లో ఫోకస్ చేస్తే ఆ వింటర్ సీజన్ ఉంటుంది కదా, ఏదైతే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు, సో ఆ సీజన్లో ఫోకస్ చేస్తే దానికి వింటర్ ఆర్క్ అని పేరు వచ్చింది. సో ఇప్పుడు మన వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే వింటర్ ఆర్క్ ఛాలెంజ్ చేసుకుంటారు. ఈ ఛాలెంజ్ ఎందుకు తీసుకుంటున్నారంటే లైక్ న్యూ ఇయర్కి రెవల్యూషన్స్ పెట్టుకుంటారు అంతా. నేను సన్న కావాలా, లైక్ ఐ వాంట్ టు గెట్ ఏ జాబ్. సో అవన్నీ ఏమంటుంది, మన ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసి అడిక్ట్ అయిపోయినాం. మనకే తెలియదు, కానీ ప్రతి ఒక్క వాట్స్ అవర్స్ టైం స్పెండ్ ఉంటుంది కదా, 7 hours మినిమం ఉంటుంది. ఇప్పుడు వింటర్ ఆర్క్ అనే ఛాలెంజ్తో వాళ్ళంతా దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్ఫ్ అనమాట. వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అది నీ ఇష్టం, నీకు జనరల్గా దాని దగ్గర సపరేట్ రూల్స్ అయితే ఏం లేవు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు రూల్స్ అయితే పెట్టుకుంటున్నారు. సో ఇది మొత్తానికి వింటర్ ఆర్క్ అనేది ఏమంటే నీ January 1st నుంచి ఇయర్ 2024లో నువ్వైతే ఏదైతే అనుకున్నావో అవేం చేయలే. దిస్ ఇస్ ద టైం. వింటర్ ఆర్క్ అనే టైంలో నువ్వు వాటిని ప్రూవ్ చేయాలి. నువ్వు చూసిన వినోళ్ళు వాళ్ళందరికీ ఈ వింటర్ ఆర్క్ టైంలో వి షుడ్ షో దెమ్ హూ ద ఫక్ ఆర్ యూ. అది గైస్ మొత్తానికి వింటర్ ఆర్క్ అంటే. ఐ హోప్ మీకు వింటర్ ఆర్క్ అంటే మీనింగ్ అర్థమైంటుంది. ఇంకా వింటర్ ఆర్క్ 2 వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అంటే ఏమిటి? వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అంటేనే మన వాళ్ళు గుండు కొట్టించాలనుకుంటారు. సో గుండు కొట్టించడం అనేది అది నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేదానికి, అది నీ విష్ అనమాట. గుండు కొట్టించకపోవడం నీ విష్. ఇప్పుడు నేనేమనుకుంటాను, ఈ హెయిర్స్ని పెంచాలనుకుంటాను, కటింగ్ చేయకూడదు అనుకుంటాను. గ్రో అయ్యే లోపల మంచిగా బాడీ షేప్లో రావాలని నేను అనుకున్న ఛాలెంజ్ అనమాట. సో బేసిక్ రూల్స్ ఏమంటే గుండు కొట్టించాలా బేసిక్ రూల్ కాదు. టు బిల్డ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ షుడ్ ట్రిమ్ యువర్ హెయిర్ అని అంటున్నారు జనాలు. అది నీ ఇష్టంలో, అది డిపెండ్స్ ఆన్ యూ. సో బేసిక్ రూల్ ఏమంటే ఎర్లీ మార్నింగ్ చేయాలా, సోషల్ మీడియా తక్కువ వాడాలా, నెక్స్ట్ వర్కౌట్ చేయాలి, డైలీ రెగ్యులర్గా వర్కౌట్ అయితే చేయాలా, కన్సిస్టెన్సీ ఉండాలా. 4 months అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మ్యాక్సిమం 5 months కన్సిస్టెన్సీగా ఉంటే వీ కెన్ డూ లాట్ మోర్ థింగ్స్. నెక్స్ట్ ఏమంటే వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అనేది మన కోసం. సో మన కోసం నిన్ను ఆపేది ఎవడంటే నీ ఫ్యామిలీ కాదు, నీ ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు, నేను నువ్వే ఆపుకుంటాను. లైక్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవాలనుకుంటావు కానీ లేవలేవు, 2 minutes పడుకుంటా, 5 minutes పడుకుంటా, 2 hours చెప్పుతాను. సో మనందుకు మనమే ఫోర్స్ చేసుకోవాలా. దానికోసం వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అనేది. ఈ ఛాలెంజ్ని తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ 2025 స్టార్టింగ్ కల్లా యూ విల్ ప్రూవ్ యువర్ సెల్ఫ్ అనమాట. మిర్రర్లో చూసుకుంటే వాట్ ద ఫక్ మ్యాన్, నేనేనా అనిపిస్తుంది కన్సిస్టెన్సీగా ఫాలో అయితే. సో మొత్తానికి ఇదే గైస్, నేను కూడా ఈ వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అనేది తీసుకుంటాను. నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ ఒక వీడియో చేస్తాను రియల్ బట్టి. మొత్తానికి అర్థమైంది గైస్ వింటర్ ఆర్క్ అంటే ఏమి, వింటర్ ఆర్క్ ఛాలెంజ్ అంటే ఏమి. నా వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డూ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆఫ్ ఫన్ వ్లాగ్స్ PPU.